ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజ్య యువ వికాసం పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలను అందజేయాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగల్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. గ్రీన్ రిచ్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా మాకు 200 కుటుంబాలు ఉంటాయి. ఒక సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు గ్రీన్ రిచ్ అవెన్యూకి రావడం జరిగింది. కాలనీ వాసులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చదువుకొని వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళందరి కాలనీని బాగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటూ బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళందరికీ అసోసియేషన్ వాళ్ళతో పాటు అందరికీ కాలనీ వాసులందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పటి నుండి రాజకీయాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టకుండా పనిచేస్తున్నారనేది వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్పిస్తే, ప్రజలు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని పూచిగా చూపించే ప్రయత్నం తప్పిస్తే, తన నిర్ణయాల ప్రకారం తను ఆలోచించి ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని పూచిగా చూపించండి. ఒకరోజు ఉద్యోగస్తులందరూ మాట ఇచ్చిన హామీని నెరవేర్చండి నేను ఒక మాట అడిగితే, నన్ను పోసుకొని తిన్నా కూడా మీకు ఒక నయా పైసా ఇవ్వలేను అని ఉద్యోగస్తులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎవరైనా అడిగితే వాళ్ళని ప్రజల మధ్యలో చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన ఈ ప్రభుత్వ పెద్దలు చేయట్లేదనేది వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినా పరనింద ఆత్మస్థుతి అన్నట్టే తప్పిస్తే వేరే ఆలోచన ఉండదు అనేది వాస్తవం. ఎస్సీకి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అనేది స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ నేను అక్కడనే వేస్తాననే మాట మాట్లాడుతుంటే పంతాలకు పోతున్న తప్పిస్తే అభివృద్ధిని తనంతలో తను చేసే పనులను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. నిజంగా మీకు అంత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలంటే మామిడిపల్లిలో మీకు 500 ఎకరాలు ఉంది. కూతవేటు మామిడిపల్లి అంటే ఎక్కడ పక్కకి, చంద్రయానగుట్ట పక్కకి, అక్కడ వేయండి. ఇంగురోడ్ పక్కకే కదా మామిడిపల్లి. అక్కడ ఐటీ కంపెనీలు గతంలో మేము ఒక 40 ఎకరాలు ఐటీ కంపెనీలకు అలాట్ చేసాం మామిడిపల్లిలో. అక్కడ ఐటీ కంపెనీలు తీసుకురండి. ప్రతి దగ్గర కూడా మీరు 4th సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టున్నారు. ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలు మీ చేతుల్లో ఉన్నా కూడా ఇప్పటికి ఇంకా 4,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు. ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? రైతులు ఏమైపోతారు? ఆ రైతులు చిన్న సన్నకారు రైతులు, అర్ధెకరా పావెకరా ఉన్న రైతులకు సంబంధించిన భూములన్నీ లాక్కుంటున్నారు. ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫెకరు పావెకరు ఉన్న అసైన్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ల పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా భయపడుతుందంటే, పొద్దున్న లేస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు డేగలాగా మా భూముల మీద వాళ్తుందని భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఇది కాదు, ప్రభుత్వం అంటే భరోసా ఇవ్వాలి, ముఖ్యమంత్రి అంటే భరోసా కల్పించాలి. కానీ భయాందోళనకు గురి చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు బుద్ధి చేపట్టాయని దగ్గర.